కృపగల దేవుని ప్రశస్త నామన మరలో ఒక్కసారి మీ అందరి తరఫున మన మధ్యనున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఆ గొప్ప దేవుని యొక్క అనుమతి లేకపోతే మనం ఈ స్థలంలో కూడుకునే వారం కాదు. దేవుని యొక్క అనుజ్ఞ, ఆయన చిత్తమును బట్టి మనం ఈ స్థలంలో కూడుకున్నాం. ఈ రోజున మా దైవ సేవకులు రాత్రి ప్రకటించిన రీతిగా కుటుంబ ఆశీర్వాద పండుగలని చెప్పారు. కుటుంబ ఆశీర్వాద కూడికలు అని చెప్పారు. మీరెంతమంది కుటుంబంతో వచ్చారు? భర్త, భార్య, పిల్లలు కలిసి ఎంతమంది వచ్చారు? మీ చేయి పైకి ఎత్తండి. భర్త, భార్య, పిల్లలు. భర్త ఇంటి దగ్గర, భార్య ఇక్కడ, భార్య ఇంటి దగ్గర, భర్త ఇక్కడ కాకుండా కుటుంబంగా వచ్చిన వాళ్ళు. వెరీ గుడ్, చాలా మంచిదండి. మీరు మా మనవిని ఆలకించి కుటుంబంగా ప్రభు సముఖంలోకి మీరు వచ్చారు. దేవుడు మీ కుటుంబాల్ని దీవించని, ఒకవేళ రాని బిడ్డలను కూడా మీ కుటుంబాలని కూడా దేవుడు ఆశీర్వదించాలి. అయితే కుటుంబంగా వస్తే చాలా మంచిది. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు కుటుంబాన్ని చూసి సంతోషించే దేవుడు. ఎందుకంటే దేవుడు కుటుంబాన్ని, మొదటి కుటుంబాన్ని ఆయనే సిద్ధపరిచాడు. మీకు బాగా తెలుసు, మొదటి కుటుంబాన్ని ఆయనే సిద్ధపరిచాడు. కుటుంబం ఎప్పుడు కూడా కుంటుపడకూడదు. కుటుంబం ఎప్పుడు కూడా ఒక మంచి సంబంధం లేకుండా ఉండకూడదు. కుంటుబడని చక్కటి సంబంధం కలిగిన దానినే కుటుంబం అంటారు. కుంటుబడని దానిని, చక్కటి సంబంధం కలిగిన దానిని కుటుంబం అంటారు. కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు అనే ఆ చక్కటి సంబంధం. అది ఎప్పుడు కుంటుపడకూడదు. అంటే ఒక దేవునిలో ఉండి ఇంకొకరు దేవునిలో లేకపోవడం, ఒకరు భక్తిగా ఉండి ఇంకొకరికి భక్తి లేకపోవడం, ఒకరు విశ్వాసంలో ఉండి ఇంకొకరికి విశ్వాసం లేకపోవడం, దీన్ని కుంటుబడ్డ కుటుంబము అంటారు. రెండవది, కుటుంబము అంటే ఒక చక్కటి బంధం, ఒక మంచి సంబంధం కలిగి ఉండాలి. భర్త వెళ్ళే మార్గంలోనే భార్య, భార్య వెళ్ళే మార్గంలోనే పిల్లలు. ఆ రీతిగా భర్త వెళ్ళే చెడు మార్గం కాదు, లేక భార్య వెళ్ళే చెడు మార్గం కాదు. చక్కటి దేవుని మార్గంలో భర్త, భార్య, పిల్లలు ఓ మంచి సంబంధాన్ని కలిగి వారు ఎదగడం నేర్చుకోవాలి. అప్పుడే ఆ కుటుంబంలో సర్వశక్తిమంతుడైన దేవుడు నివాసం చేయటానికి అవకాశాలు ఉంటాయి. మీకు తెలిసిన వాక్యాలే 1, 2 చెప్తాను. మీరు వాటిని జాగ్రత్తగా గమనించాలి. 1, కుటుంబంలో భర్త బాధ్యత. రెండవది, భార్య బాధ్యత. ఈ రెండు కూడా చాలా అవసరం. దేవుని గ్రంథంలో నాయన బేస్ ఎక్కువ ఉన్నట్టుంది నాయన. దేవుని గ్రంథంలో ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొత్త ఇంజనీరా నేనా?
దేవుడు మనకు ఒక బాధ్యతనిచ్చాడు. మొదటి కుటుంబానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తరువాత కుటుంబాలకు క్రమేణా చూస్తూ ఉంటే బైబిల్లో చాలా విషయాలు కుటుంబానికి గురించి చెప్పబడ్డాయి. అయితే నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను, మీకు తెలిసిన వాక్యాలే. ఒకసారి దావీదు కీర్తన తీయండి. దావీదు కీర్తన బైబిల్లో ఉన్న బిడ్డలందరూ కూడా ఆ కీర్తనల గ్రంథం తీసి 127వ అధ్యాయాన్ని చదువుదాం. దావీదు కీర్తన 127వ అధ్యాయాన్ని చదువుదాం. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. లేకపోతే నేను చెప్పినప్పుడు ఎవరైనా తొందరగా చదవగలిగితే చదవండి. 127 మొదటి వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఆగుమా. ఎంతమంది మా కుటుంబానికి ఆశీర్వాదం కావాలి అని ఈ స్థలంలోనికి వచ్చారు? కొంతమంది ఇంతే చేతులెత్తినారు. నేను ఇంతే చేయెత్తినారంటే ఇంకొంచెం మాత్రం వేచినారు. అమ్మ బ్లూ శారీ అమ్మ గుడ్ మార్నింగ్ అన్నట్టు అట్లా ఉంది. ఇట్లా చెయ్యి పైకి ఎత్తాల. మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారమ్మా. ఇట్లా ఇట్లా అయ్యగారు కూడా చెయ్యి పైకి ఎత్తినారు. మా అయ్యగారుల కుటుంబాలు లేవు కాబట్టి మా పాపోళ్ళు మా బిడ్డలు చేయత్తలేదు. వాళ్ళు దేవుని కొరకు సమర్పించుకున్నారు. జీవితాంతం మేము ప్రభు పరిచర్యకు మా జీవితాల్ని సమర్పించుకున్నామని బిడ్డలు త్యాగంతో దేవుని సేవకు వచ్చినారు. వారి ప్రతిష్ట నాకంటే గొప్పది. నేను వివాహమై నా 30వ సంవత్సరంలో దేవునిలోకి వచ్చినాను. ఈ బిడ్డలు చిన్నతనంలోనే దేవుని పరిచర్యలోకి వచ్చినారు. దేవుడు వారిని అత్యధికంగా దీవించునుగాక. వారు చేసే పరిచర్య 1000 అంతలు 10,000 అంతలుగా అభివృద్ధి చెందునుగాక. వారి ద్వారా లక్షల మంది ప్రజలు ప్రభు దగ్గరికి నడిపించబడుదురుగాక. ఈ పక్క సౌండ్ రాలేదు. ఆమేన్, హల్లెలూయా. 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థం. మొదటిది. రెండవది, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థము. మూడవది, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని చెప్పాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని అన్నాడు. ఆశీర్వాదం అంటే దేవుడు ఇచ్చేదాన్ని ఆశీర్వాదం అంటారు. మనం అప్పు చేసి తెచ్చుకునేదాన్ని ఆశీర్వాదం అంటారు. ఒకరు అప్పు చేసి కారు కొని పాస్టర్ గారిని పిలిచి, దేవుడు నాకు కారు ఇచ్చాడు ప్రార్థన చేయండి అంటాడు. అంటే బ్యాంకోడు ఈయనకి దేవుడు, అతడే కదా లోన్ ఇచ్చింది, ఆడు దేవుడు. ఇంకొక ఆయన ఇల్లు కట్టి అప్పు చేసి ఉంటాడు మార్వాడి దగ్గర 10 రూపాయలు వడ్డీతో. దేవుడు నేను గృహం కట్టడానికి సహాయం చేశాడు, ఆశీర్వదించండి అంటాడు. మార్వాడి వీని దేవుడు. దయచేసి గమనించాలి, యెహోవా ఇచ్చుచున్నాడు. ఆయన ఎప్పటి నుండి ఇస్తాడంటే నీ ఇల్లు కట్టేటప్పుడు, తరువాత నీ పట్టణంలో ఉండేటప్పుడు, నువ్వు కష్టపడి పని చేసేటప్పుడు
అన్ని స్థలాల్లో ప్రభు ఇస్తానే ఉంటాడు. ఇల్లు కట్టేటప్పుడు బైబిల్ అంటే అది యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమంటాడు. ఇల్లు కట్టేది ప్రయాసతో కూడింది. నీ ప్రయాస వ్యర్థం కాకుండా ఆ కృపగల దేవుడు నీ కుటుంబము వ్యర్థతలోకి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలి. చాలా రోజుల క్రిందట అమెరికాలో ఉద్యోగం చేసే ఒక కుటుంబం, తల్లి తండ్రి, మంచి సంపాదన, వాళ్ళిద్దరూ వైద్యపరంగా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. లక్షల్లో అది జీతం. ఒకే కొడుకు. ఆ కొడుకుని ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్లో పెట్టి వాళ్ళ తల్లికి అప్పచెప్పి వాళ్ళ అమెరికాలో ఉద్యోగానికి వెళ్ళిపోయారు. అబ్బాయి 10వ తరగతి వరకు బాగా చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత వారు వీరు స్నేహితులు ఇతనికి తోడ్పడ్డారు. అమెరికా డబ్బు కదా, స్నేహితులు చిన్నగా చేరారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత డిగ్రీలోకి వచ్చాక ఇంకా మంచి స్నేహితులు తయారయ్యారు. మంచి స్నేహితులు అంటే కాలేజీ మానేసి సినిమాలకు వెళ్ళేవాళ్ళు, ఆడపిల్లల్ని గేలీ చేసేవారు, లేకపోతే బంగ్యాకు అవి ఇవి గుటక, ఇవన్నీ కూడా అలవాటు ఉన్న పిల్లలు ఈ అబ్బాయికి జతపడ్డారు. ఇంటర్మీడియట్ వరకు బాగా చదువుకున్న అబ్బాయి డిగ్రీ వెళ్ళిన తర్వాత విద్య లేదు. పూర్తిగా తన ప్రవర్తన చెడిపోయాది. మాటి మాటికి డబ్బు పంపమని తల్లిదండ్రులకు కబురు చేసేవాడు. తల్లిదండ్రులకు ఏదో ఒక అబద్ధం చెప్తే వేల రూపాయలు తల్లిదండ్రులు పంపేవారు. నాకు బండి కావాలి అని కూడా అడిగారు. ఒక రేస్ బండి కావాలని అడిగారు, కొన్నారు. అయితే అబ్బాయి ఒక రోజున ఆ బండి డ్రైవ్ చేసుకుంటూ తనతో పాటు తన గర్ల్ ఫ్రెండ్ని కూడా ఎక్కించుకొని ఇంకా తన స్పీడు చూపెట్టాలని అమ్మాయి అయ్యో అబ్బోని అరిచేంత వరకు తోలాడు. ఏముంది, రోడ్లో ఈ ఒక్కడే కాదు కదా, ఏదో అడ్డొచ్చేది, కంట్రోల్ చేయలేక పోయి గుద్దేశా. అమ్మాయి చచ్చిపోయింది. పెద్ద గొడవలు అయ్యాయి. ఆ తల్లిదండ్రులకి సమాచారం తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి పెద్ద లంకంత కొంప. అప్పుడు ఆ ఇంట్లో ఆ బిడ్డని తీసుకెళ్ళి హాస్పిటల్ అన్నీ చూపెట్టారు. వైద్యులు చెప్పారు, వీడికి వెన్నుపూస పూర్తిగా దెబ్బతినింది, వెన్నుపూస కట్టుకోవడం కష్టం, వీడి జీవితంలో నిలబడలేడు, వీడు బ్రతికినంతకాలం జీవశ్చవం, ఇలాగే పడి ఉండాలి, నొప్పి అవ్వకుండా మందులు ఇస్తాం, బాగైతే చేయలేమని పెద్ద హాస్పిటళ్ళు చెప్పారు. అప్పుడు ఉద్యోగాలు మాని ఇండియాకి వచ్చారు. చూడండి, తాము సంపాదించింది బోలెడంతా. మీరు ఎక్కడున్నారు? అమెరికాలో. ఏం చేస్తారు? వైద్యపరంగా మేము ఉద్యోగాలు చేస్తాం. జీతాలు ఎంత? లక్షలే. ఇల్లు, పెద్ద ఇల్లు కట్టారు, చాలా చక్కగా, మంచి ఫర్నిచర్. దయచేసి గమనించాలి. నీకు ఎలాగ తెలుసు అంటే, నన్ను కూడా పిలిచారు ప్రార్థన చేయమని. ఆ తల్లి తండ్రి బావురుమంటూ ఏడుస్తూ ఉన్నారు. అబ్బాయి చూస్తాడు, ఏడుస్తాడు, కదలలేడు. కొద్ది రోజులకు అబ్బాయి బెడ్ సోర్స్ వచ్చేసాయి. చాలా క్లిష్టమైన పరిస్థితి. అలా తల్లి అంటుంది, వీడు పుట్టకపోయి ఉంటే బాగుండాలి. ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? మనం అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, ఆఫ్రికాలో ఉన్న నీ ఇంటిని దేవుడు కట్టాలి. నీ ఇంటిని ప్రభు కట్టకపోతే
కట్టువాని ప్రయాస వ్యర్థమంటాడు. ఇంత పెద్ద ఇల్లు కట్టి, ఇంత డబ్బు బ్యాంకులో పెట్టి, ఇంత బంగారం మెడ మీద ఆ ఇంట్లో ఆ కుమారుడు ఇప్పుడు వేస్ట్, వ్యర్థుడు. ఆ ఇల్లు వారికి వేస్ట్, వ్యర్థమైంది. వారి డబ్బు వారికి వేస్ట్, వ్యర్థమైంది. ఎందుకో తెలుసా? దేవుడు లేడు. నీ ఉద్యోగంలో కానీ, నువ్వు కట్టే గృహంలో కానీ, నువ్వు చేసే పనిలో కానీ దేవుడు నీతో లేకపోతే నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా వ్యర్థమైపోతుంది. ప్రభు అంటాడు, నేను నీతో పాటు ఇల్లు కట్టకపోయినట్లయితే ఆ ఇంటిలోకి వ్యర్థం అనేది ప్రవేశిస్తుంది. నీ ఇల్లు వ్యర్థమైపోతుంది. కొన్ని లక్షలు పెట్టి కట్టిన ఇల్లు, 1 కోటి 2 కోట్లు పెట్టిన ఆ ఇల్లు వ్యర్థమైపోతుంది. దయచేసి గమనించవలసిన విషయం. ఈరోజు మీరు కూడా మీ కుటుంబాల్లో ఆలోచించండి. ఏ కుమారుడో వ్యర్థుడుగా ఉంటాడు, ఏ కుమార్తె వ్యర్థంగా ఉంటుంది, భర్త వ్యర్థుడుగా ఉంటాడు, భార్య వ్యర్థురాలుగా ఉంటుంది. దాని అర్థం, మీరు కట్టిన గృహంలో దేవుని యొక్క తోడ్పాటు లేకుండా నిర్మాణం చేస్తే, మీరున్న ఇంటిలో దేవుని యొక్క తోడ్పాటు లేకుండా ఆ ఇంట్లో మీరు నివాసం చేస్తే ఆ ఇంటిలో వ్యర్థం అనేది వచ్చి కూర్చుంటుంది. దయచేసి గమనించాలి. చాలామంది మాకు ఫోన్ చేస్తూ ఉంటారు, ఏడుస్తారు. ఏమనో తెలుసా? అయ్యా, నాకు తెలియకుండా ఇతన్ని పెళ్లి చేసుకున్నాను, ఇతనికి ఇంకొక భార్య కూడా ఉంది, నేనేం చేయాలి, నా జీవితం వ్యర్థమైపోయింది అనే ఆడబిడ్డలు ఉన్నారు. చాలామంది, అయ్యా, ఈమెను నేను పెళ్లి చేసుకున్నాను, ఈమె కుటుంబ పరిస్థితి నాకు తెలియదు, ఈమె ఇదివరకే ఇంకొకరితో ఎవరితో సంబంధం ఉందంట, నన్ను చాలా టార్చర్ పెడుతుంది, నిజంగా ఈమె నా జీవితంలో ఒక వ్యర్థురాలు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి గమనించాల్సింది. అందుకని భక్తుడు అంటాడు, యెహోవా ఇల్లు కట్టించకపోతే దాని కట్టు వారి ప్రయాసం వ్యర్థం. నేను అద్దెంట్లో ఉన్నాను, లేక సొంతింట్లో ఉన్నాను, లేకపోతే ఏదో చిన్న ఒడిశా, అలాగ నువ్వు చెప్పాల్సిన పని లేదు. నువ్వు ఏ ఇంటిలో ఉన్నావో ఆ ఇంట్లో ప్రభువు ఉన్నాడా లేదా దయచేసి చూడు. ఆ ఇంట్లో ప్రభువు ఉంటే ఖచ్చితంగా సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ ఇంట్లోకి వస్తే వ్యర్థం ఆ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. వ్యర్థత నీ కుటుంబంలో నుండి బయటికి వెళ్తుంది. దేవుడు రావాలి. దేవుడు మన కుటుంబంలోనికి వచ్చు రీతిగా మనము జీవించాలి. ప్రార్థిస్తాం, ప్రభువా మా కుటుంబంలోకి రండి అని. ఒక ఇంట్లోకి యేసు ప్రభుల వారు అడిగాడు, నేను మీ ఇంటికి రావచ్చా? ఆయన చాలా సంతోషంగా రండి మా ఇంటికి అని తీసుకెళ్ళాడు. ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రభు నెమ్మదిగానే ఉన్నాడు. ఆ ఇంటి యజమాని ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు ఒక ప్రేరేపణ వస్తుంది, ఏమిటంటే నేను అక్రమంగా చాలా సంపాదించుకున్న దానిలో ఎవరెవరి దగ్గర నేను తీసుకున్నానో వారికి 4 అంతలు ఇచ్చేస్తానండి అన్నాడు. ప్రభు ఏమీ మాట్లాడలేదు. తర్వాత అన్నాడు, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు ప్రభుల వారు చూసి, జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది అని చెప్పాడు. ప్రభు మన ఇంట్లోకి రావాలంటే అక్రమం బయటికి పోవాలి. ప్రభు మన ఇంట్లోకి రావాలి అంటే పేదలను కనికరించే మనస్సు నీకుండాలి. జక్కయ్య కుటుంబంలో జరిగినటువంటి విశేషమైనటువంటి కార్యం ఈ రెండు చూడండి. ఎప్పుడైనా పేదలను కనికరించావా? ఎప్పుడైనా
నీ కుటుంబంలో ఉన్న అక్రమాన్ని బయటికి పంపించేశావా చూడు, అప్పుడు ప్రభు నీ ఇంట్లోకి రక్షకుడుగా వస్తాడు. వ్యర్థము అనేది నీ ఇంట్లో, నీ పిల్లల్లో కానీ, నీ భార్యలో కానీ, నీ భర్తలో కానీ ఎక్కడ కూడా వ్యర్థత అనేది కనిపించకుండా అంతా బయటికి వెళ్ళిపోయి నీ కుటుంబంలో అందరూ ప్రయోజకులుగా మారటానికి దేవుడు కృప దయచేస్తాడు. కాబట్టి ప్రభు సన్నిధానంలో కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నా బిడ్డల్ని దీవించు, లేకపోతే నా కోడల్ని దీవించు, ఏవో మనము ప్రార్థనలు చేస్తూ ఉంటాం. తప్పు కాదది. అయితే ప్రభువు నీ ఇంట్లోకి రావటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అంటే నువ్వు ఎలాగ ఉంటే ఆయన వస్తాడో అది మొదట చెప్పాను. మీ కుటుంబంలో ఎప్పుడు కూడా అక్రమం అనేది ఉండకూడదు. అక్రమము అంటే క్రమం తప్పి చేసే ప్రతి కార్యాన్ని అక్రమం అంటారు. క్రమం తప్పి చేసే ప్రతి కార్యాన్ని అక్రమం అంటారు. క్రైస్తవుడు ఒక క్రమబద్ధమైన జీవితాన్ని జీవించాలి. క్రమబద్ధమైన జీవితం అంటే లోకంతో సంబంధం లేకుండా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. శరీర సంబంధమైన కోరికలు చంపివేసుకొని ఆత్మ సంబంధమైన వ్యక్తిగా తాను జీవించాలి. అంతేకాని నేను యేసు ప్రభు బిడ్డనని చెప్తూ లోకంతో మనం కలిసిపోయి శరీర సంబంధమైన కోరికలు తీర్చుకుంటూ మోకాళ్ళుని నన్ను ఆశీర్వదించమంటే ప్రభు రాడు, ప్రభు ఆశీర్వదించడు. ప్రభు చెప్పే మాట, నీ కుటుంబంలో అక్రమం ఉంది, ఆ అక్రమము నీ ఇంటి వారిని వ్యర్థుల్నిగా చేస్తూ ఉంది. కాబట్టి అక్రమం బయటికి రావాలంటే నేను కోరుకున్నట్టుగా నీవు జీవించాలి. నేను కోరుకున్నట్టుగా నీవు జీవించాలి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తారు. ఒక చిన్న ప్రశ్న నువ్వే వేసుకో. ప్రభు నీ ఇంటికి రావటానికి, ఆయన నీ ఇంట్లోకి రావటానికి తగినట్టుగా నీవిప్పుడు జీవిస్తున్నావా లేదా? నీ అంతకి నీవే పరీక్ష చేసుకో. నా ప్రభు నా ఇంట్లోకి రావటానికి నేను తగిన రీతిగా జీవిస్తున్నాను అని చెప్పగల కుమార్తె ఎవరు? చెప్పగల కుమారుడెవరు? ఆయన నా ఇంట్లోకి రావటానికి నిజంగానే నేను దానికి తగిన రీతిగా జీవిస్తున్నాను అని చెప్పలేం. అయినా ఆశీర్వదించమని మాత్రం అడుగుతూ ఉంటాం. అది నిజంగా తప్పు పద్ధతి కాదు. కాబట్టి ప్రభు మన కుటుంబంలోకి రావాలి అంటే దానికి తగినట్టుగా జీవించాలి. రెండవది, ప్రభు నీ ఇంట్లోకి వస్తే వ్యర్థత నీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. ప్రతి ఇల్లు అంతే. ప్రభు మన ఇంట్లోకి రాకపోతే గనక మన ఇంట్లో అంత వ్యర్థమే. రెండవ విషయం చదువుతాను, గమనించండి. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని అన్నాడు. యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే దాన్ని కావలి కాసేవారు మేలుకొని ఉండుట వ్యర్థమే అన్నాడు. మీది నిజామాబాద్ పట్టణం కదా. ఈ పట్టణంలో ఎంతుందో తెలుసా వ్యర్థత? ఎందరో తాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, హంతకులు ఉన్నారు, కిరాయి గూండాలు ఉన్నారు. ఎన్నో భయంకరమైనవి వడ్డీలకు ఇచ్చేవారు ఉన్నారు, లంచాలు తీసుకునేవారు ఉన్నారు, కట్నాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, మోసాలు చేసేవారు ఉన్నారు. ఎంతోమంది. ఈ పట్టణం అంతా కూడా ఆ వ్యర్థతతో నింపబడిపోయాది. ఈ పట్టణము నింపబడినటువంటి వ్యర్థత తొలగిపోవాలి అంటే నేను కాపలాగా మేలుకొని ఈ పట్టణంలోకి వ్యర్థత రాకూడదని
ఓ కర్ర తీసుకొని లేక తుపాకీ తీసుకొని వ్యర్థతని నేను చంపేస్తాను, వ్యర్థతని పట్టణంలో లేకుండా చేస్తానని నీవు అనుకుంటే అది జరిగే కార్యం కాదు. ఒక రాత్రి కాదు, 2 రాత్రులు కాదు, ఎన్ని రాత్రులు నువ్వు మేలుకొన్నా దానివల్ల ప్రయోజనం లేదు. పట్టణంలోనికి వ్యర్థత రాకుండా ఉండటానికి నీవు మేలుకుంటే కాదు, ఆ పట్టణాన్ని ప్రభువే కాపాడాలి. ప్రభు ఆ పట్టణాన్ని కాపాడాలంటే ఆయనకు సంబంధించిన ప్రజలు అడగాలి, ప్రభా మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉన్న వ్యర్థతని మీరు తొలగించినట్టుగా మా పట్టణంలోకి కూడా రండి, మా పట్టణంలో ఉన్నటువంటి వ్యర్థతని తొలగించండి. చూడండి, పట్టణంలో ఉన్నటువంటి వ్యర్థత భయంకరంగా కేకలు వేస్తూ ఉంది. ఉదయాన్నే మీరు చూడండి, టీవీ ఆన్ చేస్తే ఆ టీవీలో ఏముందో తెలుసా? చూడండి, ఏమంటారో తెలుసా? ఒక అమ్మాయిని ఒకడు తీసుకెళ్ళిపోయాడు, ఒక అమ్మాయి మీద యాసిడ్ పోశాడు, ఒక అమ్మాయి వాళ్ళ భర్తని చంపేశాది, లేకపోతే ఒక మాంత్రికుడు ఒక ఇంటిని ఏదో చేశాడు, ఒక దొంగ ఒక ఇంటిని దోచుకున్నాడు, లేకపోతే బ్యాంకు దోపిడీ జరిగాది. ఇన్ని వింటూ ఉన్నాం. ఏ రోజైనా ఈ పట్టణంలో నుండి ఒక మంచి వార్త మీరు విన్నారా? చెప్పండి. మనుషులకు సంతోషం కలిగించే వార్త విన్నారా? రోజు కూడా మనుషులకు భయాన్ని పుట్టించేటటువంటి వార్తలే, వ్యర్థతే పట్టణం అంతా కూడా తిరుగుతూ పట్టణం అంతా పనిచేస్తూ ఉంది. అది మతపరంగా కానీ జీవన పరంగా కానీ ఏ విధంగానూ పట్టణంలో వ్యర్థత భయంకరంగా రోజు పెరిగిపోతూ ఉంది. ఈ పట్టణాన్ని కాపు కాయటానికి ప్రభుత్వం వారు పని పట్టుకున్నారు. పోలీసులు అంటున్నారు, సెక్యూరిటీస్ అంటున్నారు, తరువాత వైద్యులు అంటున్నారు. ఎన్నో రంగాలు పనిచేస్తూ ఉన్నాయి. వైద్య రంగము, తరువాత పోలీసు వారు, తరువాత కోర్టు వారు, రకరకాల వారు పనిచేస్తున్నారు. ఎందుకండి పోలీసు వారు మీరు పనిచేసేదంటే వాళ్ళు అంటారు, అక్రమం జరగకుండా ఈ పట్టణంలో వ్యర్థత రాకుండా మేము కాపు కాస్తూ ఉన్నాం. వైద్య రంగాన్ని అడుగుదాం. ఎంతోమంది వ్యాధుల చేత వ్యర్థులైపోతున్నారు. వారికి వచ్చిన వ్యాధిని నయం చేసుకోవటానికి వారికి ఉన్న ఇల్లు అమ్మేశారు, వారికి ఉన్న పొలాలు అమ్మేశారు, వ్యర్థులైపోయారు, ఆస్తులు పోయాయి, ఆరోగ్యం లేదు, ఆయన ఇంకా నడవలేడు, ఆయన ఇంకొక నెల మాత్రమే బ్రతుకుతాడంట, ఆయనకు ఎయిడ్స్ అంట, ఈమెకు క్యాన్సర్ అంట. ఎంతో డబ్బు ఖర్చు చేసి ఎన్నో వైద్యాలు చేయించారు, స్వస్థత లేదు అనగా వ్యర్థం. తమ డబ్బంతా ఖర్చు పెట్టిన తమ ఆరోగ్యం కొరకు వ్యర్థమైపోయారు. ఎందుకో తెలుసా? ప్రభు మొదటే చెప్పాడు, నేనెవరినో తెలుసా? వైద్యులకు పరమ వైద్యుడు అని చెప్పారు. ఆ కృపగల దేవుడు మన పట్టణంలోనికి రానివ్వడం లేదు. ఎంతోమంది అంటున్నారు, వ్యర్థతను తొలగించి పట్టణాన్ని ఆశీర్వదించే ఆ సర్వశక్తిమంతుడైన దేవునికి పట్టణంలో చోట్లేదు. కొంతమంది అంటున్నారు, మేము బీజేపీ వాళ్ళం, మేము ఆర్ఎస్ఎస్ వాళ్ళం, ఈ దేశము హిందూ దేశం, ఈ దేశంలో హిందువులు మాత్రమే ఉండాలి, ఇంకొక దేవుడు ఉండటానికి లేదు. యేసు ప్రభు అనేది పరాయి దేశపు దేవుడు. ఆ క్రైస్తవ్యం అనేది పరాయి వాళ్ళ మతం. ఇది క్రైస్తవ్యం భారతదేశంలో నడవటానికి వీలు లేదు. యేసు ప్రభులు వారికి ఈ దేశంలో అవకాశాలు లేవు. ఈ పట్టణంలోనికి రాకూడదు. ఏ పట్టణంలోకి ప్రభువు రాడో ఆ పట్టణం వ్యర్థతతో నింపబడిపోయాది. యెరూషలేము పట్టణంలో సంఘమునకు భయంకరమైన హింస కలిగాది. ఆ హింస కలిగినప్పుడు
విశ్వాసులు అక్కడే ఉన్నారు. అపోస్తలులందరూ కూడా చెదరిపోయారు. ఆ చెదరిపోయిన వారిలో ఫిలిప్పు అనే ఒక ఆయన సమరయ పట్టణానికి వెళ్ళాడు. ఆ సమరయ పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త చెప్పడం ప్రారంభించాడు. సమరయులు వాస్తవంగా కడమ జాతి వారు. వారిని సంకర జాతి అంటారు. యూదులకు అన్యులకు పుట్టినటువంటి సంతానం అది. వారిని ఎవరూ అంతగా పట్టించుకోరు. వారు కూడా యెహోవా దేవుని ప్రార్థిస్తారు. అక్కడికి వెళ్ళి ఆయన బోధించాడు. అక్కడ ఏం రాయబడి ఉందంటే, వారు ఫిలిప్పు బోధించినటువంటి వాక్యం మీద లక్ష్యం ఉంచారు గనుక ఆ పట్టణంలో కుంటివారు, ఊచాకాలు చేతులు కలిగిన వారు, దయ్యములతో పీడింపబడుతున్న వారు అందరూ స్వస్థత పొందారు. దయ్యాలు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. బైబిల్లో చెప్పబడిన మాట, ఆ పట్టణము మిగుల సంతోషము కలిగెను అని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభుల వారికి చోటిస్తే, ఒక పట్టణం చోటిస్తే, ఆ పట్టణంలో ప్రభుల వారు పట్టణస్థులు మిగుల సంతోషము పొందేటట్లుగా ప్రభువు చేయగలడు. ప్రభుకి చోటు ఇవ్వడం లేదు. ఈ రోజున చాలామంది దేశంలో క్రైస్తవ్యం అనేది ఒక మతం అని అంటూ ఉన్నారు. క్రైస్తవులు చేసేది మత మార్పిడి అంటున్నారు. మనము సువార్త చెప్తున్నాం, క్రీస్తు జననాన్ని చెప్తున్నాం, క్రీస్తు మరణాన్ని చెప్తున్నాం, క్రీస్తు పునరుద్ధానాన్ని చెప్తున్నాం. ఈ పట్టణం సంతోషంగా ఉండాలని, ఈ పట్టణంలో ఉన్న ప్రజలకు విడుదల కలగాలని, ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైన దయ్యపు శక్తి ఈ పట్టణంలో లేకుండా యేసు నామంలో పారిపోవాలని సువార్త చెప్తూ ఉన్నాం. అయితే ప్రజలు దాన్ని మతం అన్నారు. యేసు ప్రభులు వారికి పట్టణంలో ప్రవేశం లేదు. ఎంతమంది మేలుకున్నా, పోలీసు వారు రాత్రింబగళ్ళు మేలుకున్నా, వైద్య రంగం షిఫ్ట్ డ్యూటీల్లో పనిచేసిన, లేక కోర్టు వారు రాత్రింబగళ్ళు వారు జడ్జిమెంట్ ఇస్తూ వచ్చిన, పట్టణంలో వ్యర్థత ఎక్కువైతుంది. కానీ పట్టణంలో నుండి ఏ డిపార్ట్మెంట్ వారు వ్యర్థతని బయటికి తొలగించే ప్రసక్తి లేదు. ఆ వ్యర్థతని పాడు చేయగల శక్తి, వ్యర్థత నుండి ప్రజల్ని విడిపించగల శక్తి, వ్యర్థత నుండి విడిపించబడిన ప్రజలను సంతోషపరిచే శక్తి నా యేసు ప్రభుల వారికి మాత్రమే ఉంది. ఆయనను రానివ్వడం లేదు పట్టణం. ఈరోజు చాలామంది గమనించాల్సింది, వారికి నిజంగానే వారి అమాయకత్వం లేకపోతే వారి అజ్ఞానం. దేవుణ్ణి ఏదో ఒక రూపంలో చూసుకొని దేవుడు అంటారు, చెట్టుని దేవుడు అంటారు, ప్రాకే పురుగుల్ని దేవుడు అంటారు, చతుష్పాద జంతువుల్ని దేవుడు అంటారు, రకరకాలుగా. దయచేసి గమనించాలి. ఆ రీతిగా చాలామంది సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టములో ఉన్నటువంటి వాటిని, జీవము ఉన్న వాటిని, జీవం లేని వాటిని, ప్రాంతీయ పురుగులను, ఎగిరే పక్షులను, చతుష్పాద జంతువులను దేవుడని మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభుల వారికి చోటు లేకుండా పట్టణంలో మరొక దానికి చోటిస్తే వ్యర్థత పూర్తిగా నిండిపోతుంది పట్టణం అంతా. నా యేసు ప్రభుల వారికి చోటిస్తే పట్టణంలో ఉన్న వ్యర్థత అంతా కూడా తొలగించి ఆ పట్టణము మిగులా సంతోషంగా బ్రతకటానికి దేవుడు కృప దయచేస్తాడు. కాబట్టి ఈ పట్టణానికి ప్రియులరా, ప్రభువు రావటానికి ప్రతి క్రైస్తవుడు మేలుకోవాలి. పట్టణంలో ప్రతి క్రైస్తవుడు శబ్దం చేస్తే పట్టణంలో ఉన్నటువంటి వ్యర్థత శబ్దం అణిగిపోతుంది. వ్యర్థత శబ్దం ఎలాగుంటుందంటే, అక్కడ ఒకడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, ఇక్కడొకడు రైలు కింద పడి చనిపోయాడు, అక్కడ దొంగతనం జరిగి అడ్డుకుంటే ఆ ఇంటి యజమానుని పీక కోసేశారు, ఒక అమ్మాయి మీద యాసిడ్ పోశారు,
కాలేజీకి వెళ్ళే పిల్లలు ఆ ప్రిన్సిపాల్ని కొట్టారు. హై స్కూల్కి వెళ్ళే పిల్లలు వారి పీఈటీ మాస్టర్ని చంపేశారు. ఇవన్నీ కూడా వ్యర్థమైనవి. పట్టణంలో గట్టిగా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఆ శబ్దాలు పట్టణంలో వ్యర్థమైనవన్నీ వినిపిస్తున్నాయి అంటే, నిజమైన క్రైస్తవుడు శబ్దం చేయడం లేదు. నన్ను గమనించాలి. నిజమైన క్రైస్తవుడు శబ్దం చేస్తే పట్టణంలో వ్యర్థం నిశ్శబ్దమైపోతుంది. యేసు ప్రభుల వారి నామంలో నీవు చేసే శబ్దాన్ని బట్టి పట్టణంలో ప్రతి ఒక్కటి కూడా యేసు నామంలో తొలగిపోతూ ఉంటుంది, పారిపోతూ ఉంటుంది. పట్టణం యేసు క్రీస్తు ప్రభుల వారు ఆవరించి వ్యర్థతను తొలగించి పట్టణాన్నంతటినీ సంతోషంగా ఉండేటట్లు నా ప్రభువు చేయగలడు. అందుకని వాక్యం సెలవిస్తుంది, యెహోవా పట్టణమును కాపాడని ఎడల ప్రియులారా దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని చెప్తాడు. మీరు గమనించండి, మీ పట్టణం లోపలికి వెళితే ఎన్ని భయంకరమైన వార్తలు వింటారు. మీరు లోకల్ ఛానల్ అని చూస్తూ ఉంటారు. ఆ లోకల్ ఛానల్లో వచ్చేటటువంటి భయంకరమైన కార్యాలు, కొంతమంది గవర్నమెంట్ దాన్ని సెన్సార్ చేస్తారు. ఇవన్నీ చూపెట్టద్దండి ప్రజలకని టీవీ ఛానల్ వాళ్ళు హెచ్చరిక చేస్తారు. ప్రియులారా గమనించాలి, ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పట్టణాన్ని కాపు కాయటానికి మనుషుడు మేలుకుంటే ప్రయోజనం లేదు. ప్రభువే మేలుకోవాలి, ప్రభువే ఈ పట్టణాన్ని కాపాడాలి. ఆ ప్రభు నా యేసు ప్రభుల వారు. ఓసారి హల్లెలూయా చెప్దాం, ఇంకోసారి చెప్దాం. మూడవ మాట అంటాడు, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు ఉండుట వ్యర్థమే. వేకువనే మీరు లేచారు ఉదయం. దయచేసి గమనించాలి, వేకువనే లేచి చాలా రాత్రి అయ్యేటంత వరకు కష్టపడి మీరు పనిచేసి ఆ కష్టార్జితాన్ని తీసుకొని వచ్చి మీరు భోజనమును వండుకొని తింటూ ఉన్నారు. అయినా మీరు ఇంత కష్టపడి సంపాదించిన సంపాదనతో వండుకొని తింటున్న ఆహారం కూడా వ్యర్థమే అని అంటూ ఉన్నాడు. ఈరోజు చూడండి, నా వయసు కాదు, నాకంటే ఇంకా 10-15 సంవత్సరాలు కింద ఉన్న బిడ్డల్ని పలకరించి చూడండి. అయ్యా ఎందుకు అలాగున్నారు? బీపీ అండి. అమ్మ ఎందుకు అలాగున్నారు? షుగర్ అండి. అయ్యా ఎందుకు అలాగున్నారు? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి. అయ్యా ఎందుకు అట్లా ఉన్నారు? ఎందుకో తల తిరుగుతుందండి. ఏవో జబ్బులు. దయచేసి వినాలి. మరి ఎందుకు ఈ జబ్బులన్నీ? నువ్వు కష్టపడ్డావు, ఉదయం నుండి సాయంకాలం వరకు కష్టపడి చాలా ప్రొద్దుపోయిన తర్వాత వచ్చి పట్టెడు అన్నం తిని అట్లా పడుకుంటున్నావు. ప్రొద్దున్నేకి నిద్ర లేస్తే ఏదో బలహీనత. బైబిల్ చెప్తుంది, నువ్వు కష్టపడి ఆహారము తినుచు ఉండుట వ్యర్థమే అని చెప్పాడు. ఎందుకు అని అడిగితే బైబిల్లో చెప్పబడిన మాట ఏమిటంటే, నీ కష్టార్జితమైన ఆహారము తినుచు ఉండుట వ్యర్థమే అనని. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించలేదు. బైబిల్ చెప్తాది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం, నీ చేతులతో ఎంత కష్టపడ్డావో అంత ఆర్జన మాత్రమే తెచ్చుకుంటే ఆ నిజాయితీతో కూడిన సంపాదన మీద దేవుడు చేయి పెట్టి ఆశీర్వదిస్తాడు. ఆ నిజాయితీతో సంపాదించిన సంపాదన మీద దేవుడు చేయి పెట్టి ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మంది, ఎంతోమంది స్త్రీలు పిల్లలు కాకుండా
పురుషులు 5,000 మంది తిని భుజించి మిగిలిన రొట్టె ముక్కలు, చేప ముక్కలు 12 గంపలు తీసుకున్నారని వాక్యం సెలవిస్తారు. ప్రభు ఆశీర్వదిస్తే మిగులుతుంది. ప్రభు ఆశీర్వదిస్తే మిగులుతుంది. ఎప్పుడో తెలుసా? నీ కష్టార్జితం. దయచేసి వినాలి. మనం అందరూ పని చేస్తాం, అయినా లంచాలు తీసుకుంటారు. అందరూ పని చేస్తాం, అయినా నీ కూలి 15 రూపాయలైతే 20 రూపాయలు చెప్తావు. ఎంత ఎక్కడ చూసినా అక్రమమైన ఆర్జన. కష్టార్జితం 10 రూపాయలైతే అక్రమం 15 రూపాయలు ఉంటారు. అందుకని నీ సంపాదన మీద దేవుడు చెయ్యి పెట్టడం లేదు. ఆయన చెయ్యి నీ సంపాదన మీద పెడితే అది ఆశీర్వదించబడుతుంది. ఏ వ్యర్థమైన దానికి ఆ డబ్బు ఉపయోగపడదు. అనారోగ్యమని కానీ, లేకపోతే వడ్డీలకని కానీ, లేకపోతే మందులకని కానీ, లేకపోతే ఎవడో తీసుకొని మోసం చేశాడని కానీ, లేకపోతే ఎవడో తీసుకొని నాకు వడ్డీ కట్టలేదని కానీ, లేకపోతే ఇట్లా పనికిరానివేవి కూడా లేకుండా నీ కష్టార్జితం నీ కుటుంబంలో అందరికీ అయ్యి చాలా మట్టుకు ఎక్కువగా మిగిలేటట్లు నా ప్రభు నీ కష్టార్జితం మీద చేయి పట్టి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు బాగా గమనించాల్సింది, అది లేకపోతే నీ కష్టార్జితం కూడా వ్యర్థమే. ఒకటి, నీ కుటుంబము వ్యర్థము. రెండవది, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నీవు పట్టణమును కావలి కాసేది వ్యర్థమే. మూడవది, ఉదయాన్నే లేచి చాలా రాత్రి వరకు పనిచేసి అప్పుడు పడుకొని అప్పుడు డబ్బు సంపాదించి తీసుకొని వచ్చి వండుకొని తినుట వ్యర్థమే అని చెప్పాడు. సంపాదన వ్యర్థం, మీ పట్టణం వ్యర్థం, మీరు నివసించే గృహం వ్యర్థం. ఏది ప్రయోజనము? ఏది ప్రయోజనం లేదు. ఎందుకు వ్యర్థము? నా యేసు లేడు, నా యేసు ప్రభుల వారు లేడు, ఈ పట్టణంలో లేడు, మీ కుటుంబంలో లేడు, మీ కష్టార్జితంలో లేడు. ఇవి లేని కారణాన కుటుంబం అంతా కూడా వ్యర్థంగా మారిపోయారు. అయితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, తన ప్రియులు నిద్రించుచుండగా అని అన్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇచ్చును కాదు, ఇచ్చుచున్నాడు. ఇస్తూనే ఉంటాడు. నువ్వు చనిపోయేటంత వరకు, ఎంతవరకు? నీ పిల్లలకు కూడా ఇస్తూనే ఉంటాడు. దేవుడు చాలా నమ్మదగిన వాడు. అయితే ఏం చేయాలి? ఎవరికి ఇస్తావు ప్రభు అది అంటే, తన ప్రియులు నిద్రించుచుండగా అని ఉంది. అంటే దేవునికి ఎవరు ప్రియముగా ఉంటారో వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఎవరు ఆయనకు ప్రియమైన వారు? ఒక రోజున దానియేలు ప్రార్థన చేస్తూ విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళమని దేవుడు గాబ్రియేలు దూతను పంపించాడు. పంపిస్తే గాబ్రియేలు దూత వస్తూ ఉంటే లూసిఫర్, సాతానుడు అడ్డుపడ్డాడు. ఆ సాతానుని బైబిల్ ఏమంటుందంటే పారసీక దేశపు రాజు అడ్డుపడ్డాడని. 21 రోజు గాబ్రియేలు దూతకి సాతానుడు దారి దూతలలో ఒకనికి సహాయం చేయమని అడిగితే అక్కడ దూత వచ్చి ఆ సాతానుని గద్దించి దారి వచ్చి, దానియేలు నీవు ప్రార్థించడం, నువ్వు విజ్ఞాపనము చేయడం మొదలు పెట్టగానే దేవుడు నన్ను నీ వద్దకు వెళ్ళమని సెలవిచ్చాడు. కానీ పారసీక దేశపు రాజు అడ్డుకొన్నాడయ్యా. లూసిఫర్ అడ్డుకొన్నాడు. మీకాయేలు దూతకు నేను మొరపెట్టాను. మీకాయేలు దూత వచ్చి లూసిఫర్ గద్దించాడు, దారి వదిలిపెట్టాడు. ఇప్పుడు వచ్చాను. 21 రోజు అడ్డుకొన్నాడు
అని చెప్పాడు. దానియేలు దగ్గరికి వచ్చి అంటున్నాడు, దానియేలు నీవు బహుప్రియుడవు, దానియేలు నీవు బహుప్రియుడవు. దేవుడు ఎవరిని తనకు ప్రియమైన వారినిగా ఎంచుకుంటాడంటే ప్రార్థించే వారిని, విజ్ఞాపనములు చేసేవారిని, యాచనలు చేసేవారిని దేవుడు ప్రియముగా ఎంచుకుంటాడు. ఈ రాత్రి ఈ పగటి పూట ఎంతమంది బిడ్డలు ప్రార్థిస్తారో, దేని కొరకు ప్రార్థించావు దానియేలు? గ్రహింపు శక్తి కొరక? అబ్బెబ్బే, దాని కొరకు కాదు. మరి దేని కొరకు ప్రార్థించావు? ఈ బబులోను దేశ ప్రజలు మారాలని, ఈ బబులోను దేశ రాజు మారాలని, ఈ బబులోను దేశపు నాగరికత మారాలని, ఈ బబులోను దేశంలో సాతానుడు చేసే వ్యర్థమైన కార్యాలన్నీ కూడా యేసు నామములో తొలగిపోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ రీతిగా ఈ దేశం కొరకు ప్రార్థన చేస్తే నీకు ప్రయోజనం ఏమైనా ఉందా అని దానియేలుని అడిగితే, ప్రయోజనం ఉందో లేదో నాకు తెలియదు, నేను ఇజ్రాయేలీయుడను, దేవుడు నన్ను ఈ దేశంలో పెట్టాడు కాబట్టి ఈ దేశం కొరకు, ఈ దేశపు రాజు కొరకు, ఈ దేశ ప్రజల్ని పరిపాలించే అధికారుల కొరకు, ప్రజల కొరకు మానక నేను ప్రార్థన చేయాలి. అది నాకు దేవుడిచ్చిన బాధ్యత. నేను మేలుకొని మొరపెడితే వ్యర్థత దానంతట అదే పారిపోయే అవకాశాలు ఉన్నాయని బబులోను గురించి దానియేలు గారు ఖచ్చితంగా చెప్తారు. ఈ రోజున చాలామంది పట్టణాన్ని గురించిన పట్టింపులు లేవు. చాలామంది వారి గురించి, వారి భార్య, వారి పిల్లలు, వారి బంధువుల గురించి, వారి స్నేహితుల గురించే ప్రభుకి మరిపెడుతూ ఉంటారు. గత 2019 నుండి 2023 వరకు వారి ప్రార్థనలన్నీ పరిశీలన చేస్తే వాళ్ళ ఇంటి కొరకు 99% రోజుకి 2 పర్యాలు 3 పర్యాలు కూడా చేస్తారు. అయితే పట్టణం కొరకు చేసేది లేదు. పట్టణ ప్రజలు ఎంతోమంది వ్యర్థులైపోతున్నారు. పట్టణంలో ప్రజలు ఎంతోమంది నాశనమైపోతున్నారు. పట్టణంలో ప్రజలు ఎంతోమంది పూర్తిగా దైవ భీతి లేక, పాప భీతి లేక పనికి రాకుండా మారిపోతూ ఉన్నారు. ఈ మధ్యాహ్న సమయమందు ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆ సర్వశక్తిమంతుడైన దేవునికి బహుప్రియులుగా మనం మారాలి. ఆ రీతిగా మారినప్పుడు ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నిజంగా కనికరిస్తాడా? ఆయన కనికరించి ఈ పట్టణాన్ని వ్యర్థతతో నింపే సాతానుని ప్రభుల వారు, సాతాన అపవిత్రాత్మలారా, దురాత్మలారా, ఈ పట్టణాన్ని విడిచి బయటికి పొమ్మని ప్రభుల వారు గద్దించి, ప్రభుల వారు అంటారు, సంతోషమా ఈ పట్టణంలోకి రమ్మని ప్రభుల వారు సెలవిస్తారు. ఈరోజున పట్టణం కొరకు మొరపెట్టేవారు కావాలి. నీ ఇంటి కొరకు ఎప్పటి నుండి నువ్వు మొరపెడుతూనే ఉన్నావు, ప్రార్థిస్తూనే ఉన్నావు. పట్టణం కొరకు కూడా మొరపెట్టాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు నిజంగా కార్యాన్ని జరిగించేవాడు. ఎప్పుడు నేను ప్రార్థన చేస్తానో నిస్వార్థంగా, నా కొరకు కాదు, నా భార్య కొరకు కాదు, నా కుమారుడు కుమార్తె కొరకు కాదు, నేను ఎప్పుడు నా భార్య లాంటి వారు ఎంతమంది బిడ్డలు పట్టణంలో ఉన్నారు, నా కుమారునిలాగా ఎంతమంది బిడ్డలు పట్టణంలో ఉన్నారు, నా కుమార్తెలాగా ఎంతమంది బిడ్డలు పట్టణంలో వ్యర్థతలో ఉన్నారో వాళ్ళందరి కోసం పట్టుదలగా నేను ప్రార్థన చేయగలిగితే ఆ సర్వశక్తిమంతుడైన దేవునికి నేను ప్రియుడుగా మారిపోతాను, ప్రియురాలుగా మారిపోతాను. దయచేసి గమనించాలి, ఎప్పుడు ఆయన దృష్టిలో నువ్వు ప్రియత్వాన్ని సంపాదించుకుంటావో అప్పుడు ఆయన నీకు గ్రహించే శక్తిని ప్రసాదిస్తాడు. బాగా గమనించాలి. రెండవది, వ్యర్థతను నీలో నుండి పూర్తిగా, నీ పట్టణంలో నుండి పూర్తిగా తొలగించి ఒక గొప్ప సంతోషాన్ని దేవుడు దయచేయడమే కాకుండా తన ప్రియులకు ఆయన నిద్రించుచుండగా, ఆయన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఆహారం ఇచ్చును
అని ఉందా? ఆయన వారికి ఆర్థికమిచ్చును అని ఉందా? ఆయనకి ఇచ్చుచుండును. తన ప్రియులు నిద్రపోతూ ఉంటే ఆ కృపగల దేవుడు ఇస్తూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు. ఏ సమయానికి ఏది అవసరమో, ఏ సమయానికి ఏది అవసరమో ఆయన ప్రియులైనటువంటి బిడ్డలకు ఇస్తూ ఉంటాడు. ప్రియ దైవ జనాంగమా, దయచేసి గమనించాలి. నా దేవుడు ఇచ్చు దేవుడు, నా దేవుడు వ్యర్థతని తొలగించే దేవుడు, నా దేవుడు ఈ విషయాలను గ్రహించటానికి గ్రహింపు శక్తిని ప్రసాదించే దేవుడు. ఈరోజున ప్రభా నన్ను ఆశీర్వదించుమని వ్యర్థతలో నిలబడి నువ్వు ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు. ప్రభా ఈ పట్టణాన్ని ఆశీర్వదించమని వ్యర్థతలో నిలబడి నువ్వు ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు తమ్ముడు, ప్రయోజనం లేదు చెల్లెమ్మ. దేవుడు కనికరించి ఈ మధ్యాహ్న సమయమందు ప్రతి వారిని బలపరిచి ఈ పట్టణంలో ఉన్న వ్యర్థత పారిపోవు రీతిగా ప్రతి బిడ్డ మొరపెట్టాలన్నది దేవుని ఆశ, దేవుని యొక్క కోరిక. ఈ రోజున ఆయన ప్రియులుగా మీరు మారితే నీ ఇంటిలో వ్యర్థత లేకుండా, నీ పట్టణంలో వ్యర్థత లేకుండా, నీ కష్టార్జితంలో వ్యర్థత లేకుండా మనము ప్రభుని కలిగి జీవించగలిగితే ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనందరి పట్ల కృప చూపెట్టి మీరు నిద్రిస్తూ ఉంటే ఆయన ఇస్తూ ఉంటాడు. నమ్మదగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైన కార్యము ఏది కూడా లేదు. ఈ మధ్యాహ్న సమయమందు ప్రభా నన్ను ఆశీర్వదించు అనక మునుపు నీ ఇంట్లో ఏం వ్యర్థత ఉందో ఆలోచన చేయి. నీ పట్టణంలో నీవు పట్టణంలో వ్యర్థత లేకుండా తొలగిపోవటానికి వ్యర్థత లేని వ్యక్తిగా ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయి. దేవుడు నీ కష్టార్జితంలోకి వ్యర్థత రానివ్వడు, నీ పట్టణంలోనికి వ్యర్థత రానివ్వడు, నీలోకి నీ భార్య పిల్లలకు కూడా వ్యర్థత రానివ్వకుండా ఆయన ఖచ్చితంగా నీకు ఇచ్చు దేవుడు. నాతో పాటు చెప్పండి, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఆయన ఇచ్చుచుండును. ఒకసారి నన్ను ఆలోచించండి. ఎన్నో ప్రభుని అడుగుతూ ఉన్నాం, ప్రభు కొన్ని పర్యాలు ఇవ్వలేదు. ఏడాది నుండి ఇవ్వలేదు, 2 సంవత్సరాల నుండి ఇవ్వలేదు, 3 సంవత్సరాల నుండి ఇవ్వలేదు, 5 సంవత్సరాల నుండి ఇవ్వలేదు, అస్సలు ఇవ్వనే లేదు. ఎందుకు అంటే నువ్వు వ్యర్థతలో ఉన్నావు కాబట్టి. దేవుని వాక్యం సెలవిస్తాది, నీ పట్టణం వ్యర్థత, నీ కుటుంబం వ్యర్థత, నీ సంపాదన కూడా వ్యర్థతే. ఈ 3 వ్యర్థమైనవి నీ ఇంట్లో ఉన్నాయి. ఆ 3 బయటికి పోవాలంటే వ్యర్థతను తొలగించి నిన్ను ఆయనకు ప్రియమైన బిడ్డగా మార్చి నీకు ఆహారం ఇచ్చే ఆ గొప్ప దేవుడు నీతో పాటు ఉండాలి, నీలో ఉండాలి, నీతో పాటు ఉండాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు అప్పుడు పని చేయటానికి, అప్పుడు నీ కుటుంబము దీవించబడటానికి, ఆశీర్వదించబడు రీతిగా దేవుడు సహాయము చేస్తాడు. బాగా గమనించాలి. ఆయనకు ప్రియులుగా మారుదుముగాక, ఆయనకు ప్రియులుగా మారుదుముగాక. దేవుని కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు నా మనవి, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు వారు నిద్రపోతూ ఉంటే వారికి ఆయన ఇచ్చు దేవుడని వాక్యము సెలవిస్తారు. చాలా కాలం కిందట ఐపీసీ ప్రెసిడెంట్ గారు పిఎం శామ్యుల్ గారని గొప్ప దైవ సేవకులు. నన్ను గమనించాలి. ఆ దైవ సేవకుడు ఒక రోజున తన భార్య పిల్లలు అందరూ పస్తులే. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5, 6 వారమంతా ఉపవాసమే. అంటే భోజనం లేక పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. ఆ పాస్టర్ గారు వెళ్ళి ఒక వెదురు పొద ఉంటే ఆ వెదురు పొద లోపల కూర్చొని ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు. ప్రభువా,
నా ప్రభ, ఎంతో మందికి పట్టణంలో భోజనం ఉంది, నీ దాసుడా నీ సేవకుడా నాకు లేదా ప్రభ భోజనం, దయచేసి సహాయం చేయమని ప్రభు పాదాల చెంత ఉదయాన్నే లేచిపోయి ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎవరో బాగా గమనించాలి, ఒక మనిషి అంత పెద్ద గంపెడు నిండుకు ఆహార పదార్థాలు తీసుకొచ్చి కూరగాయలతో పాటు తీసుకొచ్చి ఆ గంపను అక్కడ దింపి వాళ్ళ భార్య చేతికి అప్పగించి వెళ్ళిపోయాడు. పిఎం శామ్యుల్ గారి ఇంటి దగ్గరకు వస్తే మంచి కూర వండినట్లు వాసన వస్తూ ఉంది. ఆయనకు ఆశ్చర్యమయ్యాది. నా భార్యకి తిను పదార్థాలు, భోజన పదార్థాలు ఎక్కడివి అని అమ్మగారిని పిలిచి, ఎక్కడివి ఇవి, మీరు వంట వండటానికి ఇవి ఎవరిని అడిగావు, ఎవరి దగ్గర తెచ్చుకున్నావు అని అంటే ఆమె అంటుంది, మీరు పొదలో ప్రార్థన చేయటానికి వెళ్ళారు, నేను కూడా గదిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నా, ఎవరో అమ్మా అని పిలిచారు, బయటికి వెళితే ఇదిగో గంపను అక్కడ దింపి అయ్యగారు పంపారని చెప్పి వెళ్ళిపోయారు. ఆ గంప నేను తీసి ఇంట్లో పెట్టి చూస్తే ఆయన కనిపించనే లేదు. మన రహదారి కదా, అంత దూరం చూసినా ఆయన కనిపించలేదు అని చెప్పేది ఆ తల్లి. పాస్టర్ గారు అక్కడే కూర్చొని చాలాసేపు ఏడ్చాడు. చాలాసేపు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచుండెను. నా దేవుడు ఇచ్చే దేవుడు. నిన్ను చూసినప్పుడు ప్రియంగా కనిపించలేదు, నిన్ను చూసినప్పుడు ఏదో వ్యర్థత నీలో ఉంది, నీ ఇంటిని చూసినప్పుడు ఏదో వ్యర్థత ఉంది, నీవు వ్యర్థమున్న పట్టణంలో అందరితో పాటు తిరిగేసుకుంటున్నావు. అంతేకా నీవు కష్టపడి సంపాదించిన సంపాదనలో కూడా వ్యర్థత ఉంది. అందుకే ప్రభుల వారు నీకు ఇవ్వడం లేదు. ఎన్నో పర్యాయాలు ఏడ్చావు, ఆరోగ్యం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి ప్రభా, ఆరోగ్యం ఇవ్వండి, నా భర్తను మార్చండి, నా భార్యను మార్చండి, నా పిల్లల్ని మార్చండి, నా బిడ్డలకు విద్య దయచేయి, నా బిడ్డలకు ఉద్యోగం దయచేయి, నా బిడ్డలకు చక్కటి భార్యలను ఇవ్వండి, చక్కటి భర్తల్ని ఇవ్వండి. ఓ అడుగుతూనే ఉన్నాం, ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? వ్యర్థత నీలో నివాసం చేస్తూ ఉంది. నీ ఇంట్లో, మీ పట్టణంలో, నీ సంపాదనలో వ్యర్థత ఉంది. ఒకసారి చూడు, నీ ఇంట్లో ఏది వ్యర్థమో దాన్ని బయటికి తీసివేయగలవా? దయచేసి గమనించాలి. నీ 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 సంపాదనలో ఏది వ్యర్థమో దాన్ని బయటికి తీసివేయగలవా? ప్రతి ఒక్కటి ప్రభుల వారు ఎరిగి ఉన్నారు. ఆ వ్యర్థమైన దాన్ని బయటికి పంపితే ప్రభు లోపలికి వచ్చి కూర్చుంటాడు. ఆయన నీ ఇంట్లో కూర్చుంటాడు, నీతో పాటు ఉంటాడు, నీ భార్యతో పాటు ఉంటాడు, నీ పిల్లలతో పాటు ఉంటాడు. ఆయన సన్నిధానంలో ఆయన ప్రియుడుగా మారితే మొకాళ్ళ మీద నిలబడి కన్నీళ్లతో ఆ ప్రభుల వారి ఎదుట ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభుల వారు చూసి, ఈరోజు నీకేం కావాలో అది ఇచ్చునాయన, రేపు ఏం కావాలో రేపు ఇస్తాడాయన, ఎల్లుండి ఏం కావాలనో ఎల్లుండి ఇస్తాడాయన. ఒకేసారి ఒక లారీ లోడ్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఆయన. ఇచ్చుచుండును. హల్లెలూయా. ఇస్తూనే ఉంటాడు. ఎంతవరకు? నీ మరణం వరకు. ఎంతవరకు? నీ తరువాత నీ పిల్లలకు నేను ఇచ్చు దేవుడని ప్రభుల వారు సెలవిచ్చారు. కాబట్టి ప్రభు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థించడం మంచిదే. కానీ దేవుని అడిగే ముందు నీలో ఏమి వ్యర్థత ఉందో దాన్ని తొలగించటానికి ప్రయత్నం చేయి. దట్ మీన్స్ యూస్లెస్. ఏది దేవునికి ఇష్టం లేదో, ఏది నీ లోపల నిరుపయోగంగా ఉందో దాన్ని తీసివేయి. ప్రభా, నా జీవితంలో నేను నిరుపయోగంగా ఏం చేస్తున్నానంటే సమయం అంతా ఈ సెల్ ఫోన్ దగ్గర కూర్చున్నానయ్యా, ఇది వ్యర్థత. ప్రభా, నేనేం చేస్తున్నానంటే నేను టీవీ దగ్గర కూర్చొని సీరియల్ చూస్తున్నా, గంట కాదు 2
3 గంటల సేపు కూర్చుంటున్నానయ్యా, వ్యర్థత. ఇంకేం చేస్తున్నాను ప్రభ? అనవసరంగా నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కృష్ణ, వాడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడేదో శివ, నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడేదో భీమా, వానితో పాటు వెళ్ళిపోయాను ప్రభ. ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చాను, అంతా తిరిగి వచ్చా, అలసిపోయి వాక్యం చదవలేదు, అలసిపోయి అలాగే పడుకున్నాను, ప్రార్థన చేయలేదు. ఈరోజంతా వ్యర్థంగా చెడు స్నేహాలతో నేను తిరిగానయ్యా. దయచేసి గమనించాలి, దేవుని వాక్యం సెలవిస్తారు. జాగ్రత్తగా కూర్చొని ఆలోచన చేయి, నీ కుటుంబంలో ఏ వ్యర్థత పనిచేస్తూ ఉందో. రెండవది పట్టణంలో ఉన్న వ్యర్థత. మూడవది నీ సంపాదన కొరకు ఎటువంటి వ్యర్థమైన కార్యాలు చేస్తూ ఉన్నావో అవన్నీ కూడా ఆలోచన చేసి ప్రభు దగ్గర ప్రార్థన చేయి. తండ్రి, వ్యర్థత నేను తొలగిస్తాను, నేను ప్రార్థిస్తాను, నీకు ప్రియుడుగా మారుతాను, నీకు ప్రియురాలుగా మారుతాను. దయచేసి నాకు ఇస్తూ ఉండండి. ఈరోజు ఏం కావాలనో అది ఇవ్వండి, రేపేం కావాలనో అది ఇవ్వండి, ఎల్లుండి ఏం కావాలనో అది ఇవ్వండి, అవతల ఎల్లుండి ఏది కావాలనో ఇవ్వండి. ప్రతిరోజు నీకు అవసరమైన ప్రతి ఒక్కటి దయచేయవాడు నా యేసు ప్రభులవా. నన్ను ఆశీర్వదించమంటే వచ్చే ఇది ఆశీర్వాదం. చాలామంది ఇప్పుడే ఆశీర్వదిస్తాడంటారు. అలాగా కాదు, ఇప్పుడే కాదు. ఆయన నువ్వు ఎంత తొందరగా నిన్ను ఆశీర్వదించాలనో అంత తొందరగా ప్రభు ఆశీర్వదించేవాడే. కానీ నాలో వ్యర్థత ఉండకూడదు. దేవుని బిడ్డలు బాగా గమనించాల్సింది, నాలో వ్యర్థత ఉండకూడదు. చాలా రోజుల క్రిందట ఒక గ్రామంలో ఒక దొంగ, గ్రామం అంతా తెలుసు అతడు దొంగనని. ఎవరినైనా వెళ్ళి డబ్బులు అడుగుతాడు, 100 రూపాయలు 200 ఇమ్మని. లేదురా ఇవ్వను నేను అంటే ఆ రోజు రాత్రికి వాళ్ళ ఇంటి దగ్గర ఏదో ఒక వస్తువు ఉండదు. వాడు ఎంత కాపు కాసినా ఉండదు వస్తువు. అప్పుడు వాళ్ళు ఎవరు ఎక్కడ వెదకరు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వరు. నేరుగా దొంగ దగ్గరికి వస్తారు. రాత్రి మా ఇంట్లో పలానా వస్తువు పోయింది. వాడు బాగా చెప్తాడు, 200 అడిగితే ఇవ్వలేదు, 200 ఇచ్చేసి తీసుకుపో అంటాడు. దయచేసి గమనించాల్సి, ఊరంతా వాడు ఆ పని చేస్తాడు, అంత ఎవరు పోరు. వాడు బాగా బలమైనవాడు, అంతెత్తు ఉంటాడు. వాడు దగ్గర పోయి ఏమైనా మాట్లాడితే ఒక గుద్దుకు చంపేస్తాడు. అందుకని భయం. వాడు దొంగతనం జరిగిందంటే ఆ ఇంట్లో వాడు అడిగినప్పుడు ఇవ్వలేదు. వాడిని పోరబడలేక ఊరంతా కూడా కంప్లైంట్ ఇచ్చేసి వాడిని పట్టుకొని వెళ్ళిపోయినారు పోలీసులు. అతపోయి జైల్లో పడేసినారు. వాళ్ళు అన్నారు, ఏవేవో సెక్షన్లు పెట్టినారు, అటెంప్ట్ టు మర్డర్ అని, ఇంకొకటి ఏదో అది ఇది పెట్టి వీడు బయట రాకూడదని పెట్టి పాపం తీసుకుపోయి యావజ్జీవ కారాగార శిక్షలో పడేసినారు. అంతే, వీనికి భార్య లేదు, వీనికి పిల్లలు లేరు. వీడంతా కూడాను ఈ పని చేసి బతుక్కుంటా ఉండేవాడు. వెళ్ళిపోయినాడు. ఊరు ప్రశాంతంగా ఉంది. అయితే గమనించాల్సింది, ఇతడు జైల్లో ఉన్నప్పుడు వారానికి ఒకసారి ఎవరో ఒక పాస్టర్ గారు వెళ్ళి ఆ జైల్లో ఉన్న ఖైదీలకు వాక్యము చెప్పేవాడు. అలాగే వింటూ ఉంటే ఈయన పోయి మూల కూర్చునేవాడు. ఏమనో తెలుసా, మాలో దేవుడు నేను నమ్మను అనేవాడు. ఆ పాస్టర్ గారు అనేవాడు, మాలో దేవుడు కాదండి, మనందరి దేవుడు ఆయన. పాస్టర్ అట్లా మాట్లాడద్దు, మాకెందుకు దేవుడు అవుతాడు, మాకు బోల్డ్ అంతమంది ఉన్నారు. చింత చెట్టు కింద ఒకరు, యాప చెట్టు కింద ఒకరు, పుట్లో ఒకరు, గట్లో ఒకరు ఉన్నారు. మాకేం చెప్పొద్దు, నువ్వు వెళ్ళు నీ దేవుడి గురించి ఎక్కడ చెప్పుకోని. అయితే యావజ్జీవ కారాగార శిక్ష కదా. రోజు ఆ చెరసాల తనకు చాలా బాధ అనిపించారు. దయచేసి గమనించాలి, అక్కడే ఉండాలి. ఒక్కొక్కరు వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. వీడు ఒక్కడే ఉండిపోయినాడు. వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చాలా బాధేసింది. ఒకరోజు పాస్టర్ గారిని అడిగాడు, నాకు నెమ్మది లేదు, ఏం చేయమంటావు నని. నీ పాపాలన్నీ ఒప్పుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయి అన్నాడు ఆయన సింపుల్గా. ఈ ప్రతిరోజు ఆ పాపాలన్నీ ఒప్పుకుంటా, ఆడ దొంగతనం చేసిన ప్రభా,
ఈడ దొంగతనం చేసినాను, ఆ ఇంట్లో దొంగతనం చేసినాను, అక్కడ వాళ్ళ వీధిలో దొంగతనం చేసినా క్షమించయ్యా క్షమించయ్యా అని ప్రార్థన విసుక్కోకుండా చేయడం ప్రారంభించాడు. ఆ రీతిగా ప్రార్థన చేస్తూ 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 వస్తే తన హృదయం ఎంతో తేలికైపోయాది. జైల్లో ఉన్నప్పుడు వాళ్లకు పనులు చెప్పేవారు, వీడికి కూడా పని చెప్పేవారు. ఈ దొంగ ఏదో పని చేస్తూ ఉండేవాడు. ఆ పనికి తగిన జీతం ఆ గవర్నమెంట్ వాడికి ఇచ్చేది. చాలా డబ్బులు పోగయ్యాయి. దరిదాపు 13-14 సంవత్సరాలు కదా, డబ్బులు పోగయ్యాయి. ఒకరోజు ఈడ ఆలోచన చేసి పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వస్తే అన్నాడు, ఇదిగో పాస్టర్ గారు, మా ఊరుంది కదా, మా ఊర్లో మందిరం కట్టడానికి డబ్బులు ఎంత అవుతాయి అన్నాడు. పాస్టర్ గారు, దొంగవాడికి దేవాలయం కట్టే బుద్ధి వచ్చింది, వీడి దగ్గర డబ్బులు ఎక్కడివి అని అనుకున్నాడు పాస్టర్ గారు. పాస్టర్ గారు అన్నారు, డబ్బులు చాలా అవుతాయిలే బాబు, నువ్వు బాగా ప్రార్థన చేసుకో, దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడని. పాస్టర్ గారు, నా దగ్గర డబ్బు ఉందండి, ఇక్కడ పని ఇస్తారు, మాకు పని చేస్తే జీతం ఇస్తారు, డబ్బులన్నీ అట్లే ఉన్నాయి, మా ఊర్లో ఒక మందిరం కట్టు యేసుబాబుకి అని చెప్పి ఎంత పెద్ద మూట ఇచ్చాడు. పాస్టర్ గారి మతి నాశనం అయిపోయింది. వీడు మళ్ళా ఇక్కడేమైనా దొంగలు ఇచ్చాడా అని. లేదు, జైల్లో దొంగతనాలు ఆడి పాపము కష్టపడి పని చేసి సంపాదించిన సొమ్ము పాస్టర్ గారు అంత దూరం పోయి, మంచి డబ్బేనా ఏమైనా దొంగిలించినావా అన్నాడు. దగ్గరుంటే కమ్మిలు లాగి లోపలేసుకుంటాడు, అందుకని అంత దూరం పోయి అడిగినాడు. అయ్యా పాస్టర్ గారు, మారిపోయినానయ్యా, నేను దొంగతనం ఆలోచనే లేదయ్యా, యేసుప్రభు మార్చేసినాడని. సరే, పాస్టర్ గారు డబ్బు తీసుకొని వెళ్ళిపోయినాడు. మరుసటి వారం వచ్చినాడు. ఏం చేసినావు పాస్టర్ గారు అని. ఏం చేస్తాను, నువ్వు చెప్పినట్టు మందిరం కడతాను, మందిరం పేరు చెప్పు, ఏం పెడదామో అన్నాడు. దొంగ అన్నాడంట, కృతజ్ఞత ఆలయము, మందిరానికి కృతజ్ఞత ఆలయము అని పేరు పెట్టమని. ఎందుకు కృతజ్ఞత ఆలయం అని పెట్టమంటావు అంటే, దొంగ బయట ఉన్నంతకాలం దొంగే, దొంగ జైల్లోకి వచ్చిన తర్వాత యేసుప్రభు నన్ను మార్చేశాడు. ఇప్పుడు నన్ను దొంగతనం చేయమన్నా నేను చెయ్యను, నాకు ఆలోచన లేదు. అందుకు నన్ను దొంగని మంచి మనిషిగా చేసినందుకు నేను కృతజ్ఞతగా దేవునికి మందిరం కట్టాలనుకున్నాను. ఆ మందిరం పేరు కృతజ్ఞత ఆలయము. హల్లెలూయా. ఆయనలో వ్యర్థత పోయాది, ఆయనలో వ్యర్థత పోయాది. ఆయనలోకి ప్రభు వచ్చాడు. ఆయన సంపాదన దేవుని మందిరం కొరకు ఉపయోగించుకోమని చెప్పాడు. కృతజ్ఞత, కృతజ్ఞత. నీలో వ్యర్థత బయటికి వెళితే నీ హృదయంలోకి కృతజ్ఞత వస్తుంది. నీ హృదయంలోకి కృతజ్ఞత వస్తుంది. నా దేవుని కొరకు నేనేమో చేయాలి, నా దేవుని కొరకు ఒక విశేషమైన కార్యం నేను చేయాలి అని ఈరోజున మీ మధ్యన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ వారు వచ్చి ఇంత భారీగా కూటాలు పెట్టడానికి గల కారణం, మా దైవజనుల్లో, మా దైవ సేవకురాలలో, మా బిడ్డల్లో, మా సంఘాలలో ప్రజలు దేవుడు చేసిన ఆ గొప్ప కార్యమునకు కృతజ్ఞతగా వారు ఇచ్చిన చిన్న రూపాయి, పెద్ద రూపాయి దైవ సేవకులు దుబారగా ఖర్చు చేయకుండా పోగు చేసి ఇటువంటి స్థలాలలో ఎన్నో కూడికలు జరుపుతూ వస్తున్నారు. ఎన్నో కూడికలు. దయచేసి గమనించాల్సింది, ఏది కూడా స్వార్థంగా, ఏది కూడా మా ఆస్తుల కొరకు, మా అంతస్తుల కొరకు, మా సుఖాల కొరకు కాక, అనేక మంది జీవితాలలో ఉన్న వ్యర్థత తొలగిపోయి నా యేసు ప్రభు వారి కుటుంబంలోనికి వచ్చి వారిని ఆశీర్వదించాలి అనే భారముతో మీ పట్టణంలోకి కూడా వచ్చాం. మీ పట్టణంలో కూడా ఆ కృతజ్ఞత భావంతోనే వచ్చి పనిచేశాం. మా బిడ్డలు ఒక 30 మంది 40 మంది పనిచేస్తూ ఉన్నారు ఆ కూడికల కొరకు. కొన్ని రోజులు ముందే వచ్చేసారు. ఈ గ్రౌండు, ఆ లైటింగు, ఆ పిఏ సిస్టము, ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే పెద్ద
టీం అవసరం. దయచేసి గమనించాలి. మీ పట్టణంలో ఒకవేళ దేవుడు మీ జీవితాలలో ఉన్నటువంటి వ్యర్థత తొలగించి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించుంటే, మిమ్మల్ని దేవుడు దీవించుంటే, ఏదో మీ హృదయంలో కృతజ్ఞత కలిగి ఉంటే, మీరు కృతజ్ఞతతో ఒకవేళ మీరు మీ చేయి మాకు అందిస్తే, మీ చేయూతను మాకు ఇస్తే, ఇదే కూడికలు ఇంకో పట్టణంలో కూడా జరపటానికి ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ వారు ప్రయత్నాలు చేస్తారు. దయచేసి గమనించాలి. మేమేదో సంపాదించుకోవాలి, ఏదో కూడగట్టుకోవాలి, మా పేరే పైకి రావాలి, మేము గొప్ప ప్రసంగికులు, లేకపోతే మాది పెద్ద క్రూసెడ్లు, ఇవి మాకు అవసరం లేదు. మా దేవుడు మమ్మల్ని వ్యర్థత నుండి బయటికి నడిపించాడు. నా దేవుడు వ్యర్థమైన జీవితంలో నుండి దేవుడు బయటికి నడిపించాడు. అందుకని ఆ కృతజ్ఞత భావంతో అనేక మంది హృదయాలను దేవుని ఆలయంగా మార్చాలని ఆశ, అనేక మంది హృదయాలు నా యేసు ప్రభుల వారికి ఆలయంగా మారాలని పని చేయటానికి పట్టణంలోకి వచ్చాం. దయచేసి మీలో ఎవరైనా నేను కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాను, నా చేతిని కూడా మీ చేతికి అందిస్తా, ఇంకొక స్థలంలో కూడికలు పెట్టండి. ఒక్కరోజే కాదు, మీరు ఎప్పుడైనా నాకు దేవుడు సహాయం చేసిన కొలది మీకు చేస్తాననే మంచి మనసు ఉంటే దయచేసి చేయండి. మిమ్మల్ని పట్టుదలగా అడిగేది ఏమీ లేదు. ప్రభువు మీ పట్ల చేసిన కార్యాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉంటే, ఒక దొంగ జీవితంలోనే అంత గొప్ప మార్పు కలిగినప్పుడు, ఎందుకు కలిగింది? వ్యర్థత పోయేది ఆయనలో నుండి. వ్యర్థత, దొంగతనం అనే ఆ పనికిరాని వ్యర్థమైంది. ఆయనలోకి వెళ్ళి మందిరాన్ని కట్టే ఆ గొప్ప మనస్సు దేవుడిచ్చాడు. జైల్లో కొన్ని సంవత్సరాలుగా కష్టపడి పనిచేసిన సొమ్మంతా కూడా ఆ పాస్టర్ గారికి ఇచ్చి మందిరం కట్టండి, కృతజ్ఞత ఆలయం అని పేరు పెట్టండి. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మనస్సు. నిజంగా ఒక వ్యక్తిలో నుండి వ్యర్థత పోతే తనకంటే ఎక్కువగా దేవుణ్ణే కోరుకుంటాడు, దేవుని కొరికే జీవిస్తాడు, దేవుని కొరికే పని చేస్తాడు, దేవుని కొరికే నిలబడతాడు ఆ వ్యక్తి. ఆ రీతిగా దేవుడు కార్యం చేయగలడు. దేవుడు ఆ గొప్ప కార్యం మీ అందరి కుటుంబాలలో, మీ పట్టణంలో, మీ కష్టార్జితంలో ఉన్న వ్యర్థతని తొలగించి మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక, మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ఆయన సన్నిధానంలో మీరు ప్రియులుగా జీవించి ప్రతిరోజు మీకు అవసరమైన ప్రతి ఈవిని దేవుడు ప్రసాదించునుగాక. మీ తరంలోనే కాదు, మీ పిల్లల 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 వరుసగా దయచేయునుగాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలి. కాబట్టి నీ ఇంట్లో వ్యర్థత ఉండకూడదు, మీ పట్టణంలో వ్యర్థత ఉండకూడదు, నీ సంపాదనలో, నీ భోజనంలో వ్యర్థత ఉండకూడదు. అది పోవాలి. ప్రభువు కొరకు మీరు ప్రియమైన వారుగా మారాలి. మీకు తెలుసు మీలో ఇప్పుడు ఏం వ్యర్థత ఉందో, మీరు ఎరుగుదురు మీలో ఏం వ్యర్థత ఉందో. ఆ వ్యర్థమైన దాన్ని ప్రభు పాదాల చెంత ఒప్పుకొని విడిచిపెడదాం. అందరూ ప్రభు సన్నిధానంలో మోకరిద్దాం. ఎవరు నిజంగా నాలో ఉన్న వ్యర్థత పోవాలి, నా ప్రభు ఎదుట నేను ప్రియుడుగా మారాలి, ఆయన నాకు ఇస్తూ రావాలి, నాకు అవసరమైన ప్రతి ఒక్కటి. మీకు అక్కడ స్థలం లేకపోతే ముందు చాలా స్థలం ఉంది, దయచేసి రండి. మహిమగల దేవుని పాదముల చెంత రండి. మగబిడ్డలు ఎవరైనా, ఆడపిల్లలు ఎవరైనా రండి. దయచేసి నేను పొందుకున్నది ఏదీ లేదు. ఈరోజు నాలో ఫలానా వ్యర్థత ఉంది. దయచేసి ప్రేరేపించబడిన ప్రతి బిడ్డ, ప్రతి ఆడబిడ్డ, ప్రతి మగబిడ్డ ఈ ముందుకు వద్దాం. సర్వశక్తివంతుడైన దేవుడు కార్యం జరిగించాలి.
జీసస్, హల్లెలూయా. వారిని వీరిని కాదు, ప్రభు వైపు చూడు. నీలో ఉన్న వ్యర్థత తొలగిపోయి ప్రభుల వారికి నువ్వు ప్రియమైన బిడ్డగా మారాలి, ప్రియమైన బిడ్డగా మారాలి, ప్రియురాలుగా మారాలి. దయచేసి ముందుకు వచ్చి మోకాళ్ళ మీద నిలబడి ఆయన పాదముల చెంత మనలో ఉన్న వ్యర్థత ఏదో, మనలో ఉన్న వ్యర్థమైనది ఏదో నీకొక్కడికే తెలుసు, ప్రభువుకి తెలుసు. వచ్చి ప్రభా, ఈ వ్యర్థమైన దాన్ని దయచేసి నేను ఒప్పుకుంటున్నా, నాలో నుండి తొలగించయ్యా, నాలో నుండి తొలగించయ్యా, నాలో నుండి తొలగించయ్యా, దయచేసి నాలో నుండి తొలగించు ప్రభా. నీకు ప్రియమైన కుమార్తెగా, నీకు ప్రియమైన కుమారుడుగా నేను మారాలి, నేను మారాలి. మీరే నాకు ఇస్తూ రావాలి. నేను అడగక మునిపే, నేను ఊహించక మునిపే అత్యధికంగా దయచేసే దేవుడని మీ వాక్యం సెలవిస్తా. ఈ రోజున ఈ మధ్యాహ్న సమయమందు ప్రభ, మీరు ఇచ్చి మీ దగ్గర నుండి పుచ్చుకునే ఆ శ్రేష్టమైన అనుభవంలోకి నేను వచ్చినట్లు యేసు నామములో నాలో ఉన్న వ్యర్థత తొలగి పోవునుగాక, నాలో ఉన్న వ్యర్థత తొలగి పోవునుగాక. దయచేసి మోకాళ్ళ మీద నిలబడి ప్రభు దగ్గర మొరపెడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మొరపెడదాం, మొరపెడదాం, మొరపెడదాం. మహిమగల దేవుడు మన పట్ల కార్యం జరిగించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. తమ్ముడు, చెల్లెమా, దయచేసి మొరపెడదాం. ఏది మనలో వ్యర్థత ఉందో దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుందాం. నిజమే ప్రభా, ఒక దొంగ తన జీవితంలో ఉన్న వ్యర్థతని తీసివేశాడు. ఒక కుటుంబం వ్యర్థులుగా బ్రతికి వారి కుటుంబం అంతా చాలా ఇబ్బందికరంగా మారాదని విన్నా. అయితే దొంగ మారాడు, దొంగ దేవాలయాన్ని కట్టాడు. నాలో ఉన్న వ్యర్థత పోవాలి. ఫలానా వ్యర్థత ఉంది ప్రభ, పనికిరాని కార్యం ఉంది ప్రభ, దయచేసి తొలగించండి. తమ్ముడు, నోరు తెరువమ్మా. వచ్చి ప్రభు పాదాల చెంత మొరపెట్టు తమ్ముడు, మొరపెట్టు తమ్ముడు. చెల్లెమ్మా, నోరు తెరువు, దయచేసి నోరు తెరువు. హల్లెలూయా. తండ్రి, కార్యము జరిగించండి. నీ బిడ్డలు అమాయకులు ప్రభ, మీ బిడ్డలు చిన్న పిల్లలు ప్రభ. తండ్రి, మిమ్మల్ని గూర్చిన ఆ గొప్పతనం వారికి తెలియదు స్వామి. కనుకనే వ్యర్థతలో జీవిస్తూ వచ్చా, కనుకనే వ్యర్థతలో బ్రతుకుతూ వచ్చా. యేసయ్యా, యేసయ్యా. వారి కష్టార్జితం, వారి భోజనంలో వ్యర్థత. ఎంత మంచి భోజనము తిన్నా రోగమే, 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 వ్యాధులే. అయ్యా, అందులో వ్యర్థత ఉంది. నీ వాక్యం సెలవిస్తుంది. దయచేసి బిడ్డల్ని కనికరించయ్యా, 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 కనికరించు యేసయ్యా, కనికరించు యేసయ్యా. ప్రతి వారి గుండెలో మార్పును దయచేయండి. జీసస్, హల్లెలూయా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరు తెరువు తమ్ముడు, నోరు తెరువు చెల్లెమ్మా. నీకెంత శక్తి ఉందో అంత గట్టిగా మొరపెట్టు, మొరపెట్టు. ఎన్నో దేవుని వద్ద నుండి పొందలేకపోతివి, ఎన్నో అడుగుతూ ఉన్నావు, ఏది పొందలేకపోయావు. ఇచ్చు దేవునికి, పుచ్చుకునే నీకు మధ్యన వ్యర్థత ఉంది తమ్ముడు, వ్యర్థత ఉంది చెల్లెమ్మా. నోరు తెరువు. యేసయ్యా, 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 యేసయ్యా. పిలువు తమ్ముడు, పిలువు నాయన. గట్టిగా, గట్టిగా, గట్టిగా. నీ వ్యర్థత తొలగిపోవున్నట్లుగా, నీ వ్యర్థత తొలగిపోవున్నట్లుగా పిలువు. యేసయ్యా, 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 యేసయ్యా. దిబాషకబాల రమ. పిలువు నాయన, పిలువు తల్లి. రమ షకబాల రమ. ఓ
రబలీష కమాల రబ దేవా రబలీష ముల రబ. ఎన్నో కావాలని బిడ్డలు ఆశపడుతున్నారయ్యా, ఎన్నో కావాలని ఆశ. వ్యర్థత వారికి అడ్డుగా నిలబడ్డదని తెలుసుకొని ప్రభువా, ఏ చెడు వారిలో ఉందో, ఏ వ్యర్థమైన వారిలో ఉన్నాయో యేసు నామములో ఒప్పుకోని స్వామి, యేసు నామములో విడిచిపెట్టని ప్రభువా. నజరేయుడైన యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో వదిలిపెట్టని స్వామి. నీకు ప్రియముగా మార్చబడని ప్రభువా. ఓ హల్లెలూయా. మీకు ప్రియముగా మార్చబడని మీరే బిడ్డల్లో కార్యము జరిగించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపగల మా తండ్రి, ప్రేమగల నాయన, ఈ మధ్యాహ్న సమయమందు నిష్ప్రయోజకుడైన దాసుడా, మీరు మీ బిడ్డలతో చెప్పమన్న విషయాలు చెప్పాను తండ్రి. మీరు గొప్ప దేవుడు స్వామి, మీరు గొప్ప దేవుడు. ప్రతి వారికి వారి వ్యర్థతను మీరు చూపెట్టినందుకే స్తోత్రం. ప్రతి బిడ్డ దాని విషయమై పశ్చాత్తాపపడినట్లుగా మీరు కృప దయచేసినందుకే స్తోత్రం. నాయన, మీ ఎదుట మీ బిడ్డలందరూ ప్రియులుగా కనిపించాలి, ప్రియురాండ్లుగా కనిపించాలి, ప్రియులుగా కనిపించాలి. యేసు నామములో మీ బిడ్డలందరూ ప్రియులుగా కనిపించాలి. మీ ప్రియులు నిద్రించుచుండగా వారికి మీరు ఇస్తానని చెప్పారు ప్రభా. ఈ రోజు నుండి యేసు క్రీస్తు నామములో వారికి అవసరమైన ప్రతి ఒక్కటి దినం తరువాత దినం మీరు దయచేయబోచున్నందుకై వందనాలు. మీరు ఇస్తున్నందుకై వందనాలు. మీరు అనుగ్రహిస్తున్నందుకై వందనాలు. మీరు అనుగ్రహిస్తున్నందుకై వందనాలు. మీరు అనుగ్రహిస్తున్నందుకై వందనాలు. వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. మీ బిడ్డల్ని దీవించండి. మీ బిడ్డలకి ప్రతిరోజు ఇవ్వవలసిన ప్రతి ఒక్కటి ఇవ్వండి తండ్రి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాము. ఓ చిన్న విన్నపం. అరణ్య యాత్ర ఇది పరలోకపు యాత్ర అని మా దైవజనులు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఇశ్రాయేలీయుల యాత్ర గురించి వారు చేసిన 40 సంవత్సరాల యాత్ర, 42 పర్యాయాలు వారు కాపురం ఉన్నారు 42 స్థలాలలో. ఆయా స్థలాలలో ఎందుకు కాపురం ఉన్నారనే అమూల్యమైన ఆత్మీయ సత్యాలు ఇందులో పొందుపరచబడ్డాయి. దయచేసి కొన్ని పత్రిక ఉన్నాయి ఇటువంటివి. దీని ఖరీదు 150 రూపాయలు. 150 రూపాయలు. ఎన్నో ఆత్మీయమైన సత్యాలు మీరు తెలుసుకోవచ్చు. రాత్రికి ఇంకా కొన్ని విషయాలు మీరు ఇంకా లైవ్ చూడాలనుకుంటే ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ అని కొడితే మా దైవజనులు జెర్మియా గారు మాట్లాడిన సందేశాలు, మా దైవ సేవకులు మాట్లాడిన సందేశాలు వినొచ్చు. ఎన్నో ఆత్మీయమైన సత్యాలు. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి అని కొడితే మదనపల్లి నుండి ప్రచురమయ్యేటటువంటి నేను చెప్పు సందేశాలు మీరు వినొచ్చు. అనుదిన మన్నా అనే ప్రతిరోజు బైబిల్ చెప్తూ ఉన్నాను. ఆదికాండం నుండి ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం ప్రారంభించాను. ప్రతి వచనంలో ఉన్న ఆత్మీయ సత్యాలు చెప్తూ ఉన్నాను. ఎంతోమంది, లక్షల మంది ప్రజలు వింటున్నారు. మీరు ఆసక్తి కలిగిన బిడ్డలు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి అని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు అందులో మీరు చూడవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును.